నచ్చింది చేసుకోవచ్చు. ఆ క్యాండిల్ ఆరిపోయిన తర్వాత మీకు నచ్చింది చేసుకోవచ్చు. మరి టచింగ్ మరి ముందుకు ఏమి ఉండదా మరి మళ్ళీ దాంతో 6 7లో మేము ఏం చేస్తుంటామో అదే నువ్వు చెయ్యి. నువ్వు మళ్ళీ దాంతో ఉండదు కానీ ఈ పక్క ఏం లేదు, బీచ్ లో మన వేరే వాళ్ళ రిసార్ట్ ఉంది. రిసార్ట్ వాళ్ళు కపుల్స్ కి కండక్ట్ చేస్తున్నారు. అంటే కపుల్స్ అంటే పెళ్ళైన వాళ్ళే కాదు, లవర్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఇట్లా ఎవరున్నా కూడా వాళ్ళకి ఈరోజు స్పెషల్ గా సాయంత్రం బీచ్ లో ఏర్పాటు చేస్తున్నారు. మామూలుగా ప్యాకేజీ 30,000 ప్యాకేజ్, దాన్ని 3,000కి ఇస్తున్నారు ఈరోజు. వాళ్ళు ఏంటంటే ఇది 100th యానివర్సరీ వాళ్ళు పెట్టి 100 సంవత్సరాలు అయిందంట అది. అందుకు ఈరోజు అరేంజ్ చేస్తున్నారు. నువ్వేమైనా పోతావేమో అని చెప్పి మాట్లాడుతున్నాను. 30,000 అంటే 30,000 కాదు, ఈ రోజు అయితే 3,000. నువ్వు లల్లిని గుచ్చి పెడదామని నాకు ఆశ. మరి ఇంకే సూపర్. నువ్వు లల్లిని గుచ్చి పెడదామని నాకు ఆశ. మరి ఇంకే సూపర్. నాకైతే అంత అమౌంట్ లేదు, 2,500 ఇస్తాను. నేనైతే 2,500 అయితే ఒక నువ్వు ఆడ 3 గంటల సేపు కూర్చోవచ్చు. 2 గంటలు నువ్వు ఉండి గంటను వెళ్ళిపోతావు, నేను కూర్చుంటా. 500 ఇప్పుడు ఆడ 3 గంటలకి 3,300 గుచ్చి పెడతారు. నువ్వు లల్లి పోండి, 2 గంటలు నువ్వు కూర్చో, తర్వాత 1 గంట నేను కూర్చుంటా. నువ్వెందుకు కూర్చుంటా? మళ్ళీ తర్వాత 1 గంట నేను కూర్చుంటా. నువ్వెందుకు కూర్చుంటా? మళ్ళీ 500 నేను ఎందుకు కడతా? కట్టు, నా కాళ్ళు తర్వాత ఎప్పుడైనా తీసుకుంది. మళ్ళీ అట్లా చెప్పు, ఏదో పంచుకుందాం అన్నట్లు చెప్తాను నువ్వు. అది ఫోన్పే కొట్టేస్తారుగా, ఏం ఫుల్ డిమాండ్ ఉంది. అలాగైతే పర్లేదు, చేసే డిమాండ్ ఫుల్ ఉంది. ప్రతి ఒక్కరు మేము పోతాం అంటున్నారు. వాళ్ళు ఎక్కువ చైర్లు వేయలే ఆడ. చేసే వాల్ పేపర్ నాది పెట్టుకోకూడదా? చాలా రోజు పెడతాను. నెక్స్ట్ మిమ్మల్ని కలుపుతానేది నేనే కాబట్టి 2 బొమ్మలు గుర్తు పెట్టుకోవాలా. అది కూర్చు పెడతారు రిసార్ట్ వాళ్ళు. మీకు క్యాండిల్ లైట్ డిన్నర్ పెడతారు. అంటే క్యాండిల్స్ పెట్టి ఇద్దరు తినుకుంటా టేబుల్ వేస్తారు, చిన్న టేబుల్. మీరు కాళ్ళతో టచింగ్లు చేసుకోవచ్చు, చేతులతో టచింగ్లు చేసుకోవచ్చు. ఆ క్యాండిల్ ఆరిపోయిన తర్వాత మీకు నచ్చింది చేసుకోవచ్చు. మొక్కలు మొత్తం ఏం చేసుకోవచ్చు. ముద్దు పెట్టుకోవచ్చు. ఇంకా క్యాండిల్ ఆరిపోయిన తర్వాత ఇంకా కథ వేరే. ఇంకా అంతవరకు క్యాండిల్ నైట్ డిన్నర్. అలాగే సూపర్. ఇంకేం, అందుకే నీకు డబ్బులు కట్టించుకుంటాను. ఇది ఫస్ట్ టైం దొరికింది ఆఫర్. చేసుకున్నావా? చేసుకోవడం కాదు, వాళ్ళు పంపిలే కదా. మళ్ళీ పంపించాలా? వాళ్ళ డబ్బులు వేయాలి కదా. 500 నేను వేసుకొని ఫస్ట్ సీటింగ్ మందే అని చెప్పి. ఫస్ట్ సీటింగ్ వద్దు, మీది లోపలికి ఉంటే కనబడవు ఎవరికి. అది ఫస్ట్ క్యాండిల్ ఆరిపోయేది లాస్ట్ వాళ్ళది. ఎందుకంటే ఆడ నుంచి అంటించుకొని వస్తారు కదా క్యాండిల్. చివరి నుంచి అంటించుకొని వస్తారు, వీడికి వచ్చారు. అందుకు ఫస్ట్ ఆరిపోయేది లాస్ట్ది. నీకు ఫస్ట్ది కాలా లాస్ట్ది కాలా? లాస్ట్ బెస్ట్. మళ్ళీ నువ్వు అదే ముందు జాగ్రత్త చూసుకో. నాకేం తెలిసి ఎప్పుడు వెళ్ళదు కదా, ఇదే అందుకే అత్తుతూ ఉన్నాం. అది ఎట్లా నీకు టచింగ్ వరకు ఓకే కదా? టచింగ్ మరి ముందుకేం ఉండదా మరి? ముందుకేమైనా ఉంటాయంటే మీ ఇద్దరు అండర్స్టాండింగ్ ఉంటుంది. అది టేబుల్ కింద నీ ఇష్టం. మళ్ళా టేబుల్ వేసింటారు కదా, టేబుల్ వేస్తారు కదా. టేబుల్ కింద ఎందుకు? ఊరికి కాలు తట్టట్లు తగిలేయడము అంతేనా? అట్లా. పూర్తి పేరు చెప్పు, అప్లికే అది ఫిల్ చేయాలి వాళ్ళది. రాజేష్ కుమార్ నర్సింగ్. అక్కడ మళ్ళీ వీడియో రికార్డింగ్ ఏమి ఉండవు కదా? ఏముండవు, మీరు తీసుకోవచ్చు కావాలంటే. రికార్డింగ్ ఇద్దా. నీ పేరు రాజేష్ కుమార్, నీతో పాటు వస్తానేది నర్సింగ్. నర్సింగ్ ఏంటి? లల్లి వాళ్ళ బావా? నర్సింగ్ ఎందుకు వస్తారు? ఇప్పుడు నీకు స్టార్టింగ్ ఏం చెప్పినా నేను, నీకు అర్థం కాలే కదా. పంపించేసినాను వాళ్ళకి. మీ ఇద్దరికి సీట్ బుక్ అయి ఉంటుంది. ఒక్కరి సీట్ నెంబర్ చెప్తారు. 33, 34 మీ ఇద్దరిది. తీసుకొచ్చి కళ్ళ మొహం చూసుకోలేదు. బాబు నేనేనా చూసుకొని టేబుల్ కింద ఏమైనా కాలు నాకెందుకు?
ఇంకా నువ్వు ఎందుకు కట్టావు డబ్బులు నాకు అర్థం కాలే. క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే ఏందనుకుంటాను? అన్నావు ఫోన్ చేసేకి లల్లికి అన్నావు. లల్లికి లల్లి బావన్నా లల్లి బావా లల్లి కదా అన్నావు. లల్లి అని కదా కుట్టాను నేను క్యాండిల్ అంటే. అందుకే స్టార్టింగ్ ఏదైనా మరసంగి లల్లు బావ అన్న లల్లు బావ అన్న. ఇప్పుడు నేనేడు చేయాలి ఆ బాబుతోనే. ఎవరు ఆ బాబుతో నేనేడు చేయాలి? ఏం చేస్తారు మీరు? మీ ఇష్టం అది, వాళ్ళేం మాట్లాడరు. వచ్చిచ్చే ఆ బాబుతో నేనేడు చేయాలి. ఏడు మాట్లాడు కళ్ళ పెట్టుకుని చూసుకోవాలి. ఏడు ఐ లవ్ చెప్పుకోవాలి ఏమైనా. ఆ బాబుతో నేనేడు చేయాలి. మీ ఇద్దరు కొట్లాడుకుంటారని మీ ఇద్దరికి సెట్ చేసినది కపుల్ గా. క్యాండిల్ లైట్ కపుల్కి ఇది కపుల్ ఇద్దరు. మళ్ళా ఎవడం కపుల్ అంటే ఎవడన్నా మొగలు వెళ్తావా? ఎవరు నీకు? అందుకే ఏదో ఒకటి కార్లో పెట్టినా లేవు. నీకు చూడిదారో ఏదో పెట్టినా ఒకటి కార్లో అది వేసుకొని పోదు. చూడిదారో ఏదో పెట్టినా ఒకటి కార్లో అది వేసుకొని పోదు. మళ్ళా డౌట్ పడరా ఇద్దరు మొగలు పోతున్నారు లోపలికని. అంటే ఇప్పుడు నేను చూడిదారు అది కట్టుకోవాలా? మళ్ళా నీకు తెల్దా? ఎవరిని తీసుకొస్తున్నాను పని? ఎవరైనా ఉంటే ఎవరైనా సచ్చే. ఎవరు? ఆ బాబు ఎందుకు నాకు? ఇంకెవరైనా ఉంటే సచ్చే. ఇంకెవరు లేరు ఉండేదా? అయిపోతే ఫ్రీగా ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు. ఆ బాబుకి ఎందుకు 2500? ఆ బాబుని తీసుకొచ్చి నేనేడు చేసుకోవాలి క్యాండిల్లోనే. ఏంది? అదే డిన్నర్లోనే. డిన్నర్లో తింటారు. ఇంకా క్యాండిల్ ఆరిపోతుంది, తర్వాత మీ ఇష్టము. క్యాండిల్ ఆరిపోతుంది, తర్వాత మీ ఇష్టము. ఈటి మా ఇష్టమా? ఆ బాబుతో నాకేటి ఇష్టమా? అదే ఈటి అదే ఆడపిల్ల ఏటో అనుకున్నా. వీటిది ఏమన్నా ఆడపిల్ల అయితే పోనీ మామూలుగా చూసి మాట్లాడుకో. నీ లైట్ ఆఫ్ అయినాక నీకు ఏం తెలుస్తుంది? నాకు అర్థం కాదు. నువ్వు విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు. మీ ఇద్దరు కొట్లాడుకోకూడదు, కలిసిపోలేనే కదా మీ ఇద్దరు. ఇట్లా మీ ఇద్దరు కలిసిపోతే అట్లా మేమిద్దరం కలిసిపోతాము. ఇట్లా మీ ఇద్దరు కలిసిపోతే అట్లా మేమిద్దరం కలిసిపోతాము. ఇప్పుడు మా టేబుల్ 6వ నంబరు 6, 7 టేబుల్ మాదే కదా. నేను లల్లి కూర్చుంటాము. టేబుల్ 6వ నంబరు 6, 7 టేబుల్ మాదే కదా. నేను లల్లి కూర్చుంటాము. 6, 7 టేబుల్ మేము కూర్చుంటాము. మీరు కూర్చోడం ఏంటి? అంటే మీరు ఏం చేస్తారా ఏం కథ అనేది క్యాండిల్ ఉన్నంత వరకు చూస్తాము. లల్లి నువ్వు తీసుకెళ్ళడం ఏంటి? వాళ్ళ బావ నాతో కలడం ఏంటి? ఇప్పుడు వాళ్ళ బావతో ఎవరికి పాగుండేది? నాతో ఉంది. మళ్ళీ ఎవరు కలిసల్లా? నేనెందుకు కలుస్తానా? మొన్న కదా గొడవాడి చెల్లిపాడు మనిషి. నేను లల్లిని పిలుచుకొని మళ్ళీ అతనికి దొరికాను అనుకో మళ్ళీ ఏడంటది. నేను లల్లిని పిలుచుకొని వచ్చి చూపిస్తాను. అద్ద చూడు మీ బావతో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాడు, ఇతను ఎంత చాకులాంటి పిల్లోడు అని చెప్తాను. అతను సీరియస్ గా ఉన్నాడు కదా. కలిసిపోతాడు ఇంకా క్యాండిల్ ఆరిపోయిన తర్వాత. ఫ్రీ అయిపోతారు మీరు. మా క్యాండిల్ ఆరేకి కొంత లేట్ అవుతుంది. 6, 7 క్యాండిల్ ఆడేకి. ఏమని చెప్పి తీసుకున్నావు? ఏమని చెప్పి తీసుకొస్తున్నావు? ఎవరిని తీసుకొస్తున్నావు? లల్లిని పిలుచుకొస్తానని చెప్పిన. నీతో పిలుచుకొస్తాను నన్ను. తీసుకొస్తావు. అది నాతో కూర్చోబెడతావు. నీతో ఎందుకు కూర్చోబెడతాను? ఇంకా అర్థం కూర్చోబెడతావు. నేను 6, 7 సీట్ నెంబర్ మాకు వచ్చింది. నువ్వు కూర్చోబెట్టడం అంటే నాకు అర్థం కాదు. కానీ నువ్వు తీసుకొచ్చి నాకాడ కూర్చోబెట్టాలి. కానీ అల్బాబుని తీసుకొచ్చి నాకాడ కూర్చోబెడతాను. మీది ఏమైనా మనస్పర్ధలు ఉంటే ఆ రోజుతో క్యాండిల్ కరిగిపోయినట్లు మీ కోపాలు కరిగిపోతాయి. నా డబ్బులు నాకు ఇచ్చే. నువ్వేట ఆ బాబుని తీసుకొచ్చి చేసినాను. మీది 33, 34. డబ్బులు నాకు కొట్టే. నాకెందుకు ఆ బాబుతో నాకెందుకు? నా డబ్బులు నాకు కొట్టే. కాదు మీరు మనస్ఫూర్తిగా మీలో లోపల ఏముందనేది మీరు తెలుసుకుంటారు కదా ఇద్దరు. నువ్వు అది లల్లిని తెలుసుకోవాలి. లల్లితో నీకు ఆల్రెడీ ఫ్రీగా ఉంది కదా, తెలుసుకునేది ఏముంది? అది ఎవడో తిరుగుతున్నాడు అంట వీధిలోనే. ఆ కోసం చెప్పట్లేదు నాకు. ఎవరు? ఏమో ఎవడో. అది నేను మాట్లాడతలే. 6, 7 నేను మాట్లాడాను. నీకు బుక్ చేస్తుంటే నువ్వేంటి ఆడబాబుని తీసుకొచ్చి ఆ బాబుతో మాట్లాడమంట. 6, 7 కూర్చుని మాట్లాడతా కదా. నాకు డబ్బులు నాకు ఇచ్చే. బుక్ అయిపోయినాక వెనక్కి రావు. నీకు దాని గురించి ఐడియా లేదా? నీ QR కోడ్ వస్తుంది, నీకు మెసేజ్. ఆ QR కోడ్ అటు చూపిస్తావు లోపల పోయేటప్పుడు. నువ్వేట అలా చేస్తున్నా నాకర్థం. ఏమి? నా డబ్బులు నాకు ఇచ్చే. అవును కపుల్స్ కలిపి చేస్తాను. అది కూడా తప్పేనా? కపుల్స్ ఏడాళ్ళ బావుకి నాక. కపుల్ అంటే మీనింగ్ ఏం తెలుసా? కోపాలు లేకుండా ఉండడాన్ని కపుల్ అంటారు. కోపాలని కపుల్ అంటారు. కోపాలు లేకుండా కోపాలు ఇడిచిపెట్టుకోవడానికి కపుల్ అంటారు. ఆ బాత మొన్న జరిగిన గొడవకే ఈ బాబు వీధిలో ఉన్నట్టున్నాడు ఆ మనిషి. ఇప్పుడు ఏమంటావు? ఆ బాబుతో నాకెందుకు? ఆ బాబుకి కనిపించాను మళ్ళీ రెచ్చిపోతాడు. డిన్నర్ కూడా ఉండదు. రెచ్చిపోవాలన్నా క్యాండిల్స్ ఆఫ్ అయ్యేంత వరకు రెచ్చిపోయి లేదు. నువ్వేం టెన్షన్ పడద్దు. ఇప్పుడు మాది 6, 7 క్యాండిల్ ఆఫ్ అయిపోయిన తర్వాత కూర్చోడం ఏంటి?
నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావా మమ్మల్ని? రామన్ ఇప్పుడు నేను 6-7లో నేను లల్లి కూర్చోవడం ఏం తప్ప? మీకోసమే కదా మేము కూర్చుంటాండి. ఇది కూర్చున్నావు ఇద్దరిని కలిపే దానికోసమే కదా మేము కూర్చుంటాం. సపరేట్ కూర్చోాలి కదా నువ్వు. సపరేట్ అంటే ఇంకొక దగ్గర కూర్చోపెట్టాలా? లేకపోతే వాళ్ళ బావ నువ్వు కూర్చోండి. ఎవరు నేను? నా వాళ్ళ బావకి మీ వాళ్ళ బావకి నా వాళ్ళ బావతో నువ్వు మాట్లాడు. మన కోపం గారు తెప్పించుకోండి కదా చెప్తాడు. మీ ఇద్దరు టేబుల్ కింద కాలు తాపని తగిలియడము ఇట్లాంటివి చేసినప్పుడు అతనికి కోపం తగ్గుతుందేమో. అది అమ్మయ్య చేయనంటే ఇలా క్వాలిటీ కలగడానికి ఎలకమంటే నువ్వు వేరే రకం గెలకాల్సిన అవసరం లే. తప్పైపోయిందని చెప్పి సిగ్నల్ ఇస్తావు ఇట్లా ట్యాపింగ్. ఒప్పుకుంటాడు. మొన్న దానికే అంత రచ్చ అయ్యింది అది. మేము ఆడే చూసి 7-6 టేబుల్లో కూర్చుంటున్నాం కదా. మాది ఏమంటే 6-7 టేబుల్ కి మొత్తం కర్టన్ వస్తుంది, మొత్తం కప్పేస్తారు. కనబడరు కదా, మేము కనబడం మీకు. మాకి 6-7 టేబుల్ కి మొత్తం టేబుల్ కి మొత్తం కట్టన వేసేస్తారు చుట్టూ. మాకి కట్టనేసాడు పెట్టి ఇద్దరం కూర్చోబెట్టి. తప్పేముంది దాంట్లో? నువ్వెందుకు తప్పుగా అపార్థం చేసుకుంటాను? నా దాంతో నువ్వు కూర్చోడం పెట్టి నాకు అర్థం కాదు. మేము కట్టంలో చూస్తుంటాం కదా మీరు ఏం చేస్తారని. చూడడం ఎందుకు? నార్మల్ డైరెక్ట్ సోద సరిపోద్ది కదా. నువ్వు కూడా చెప్తాడు మనసులో ఏదో పెట్టుకుని దురుద్దేశంతో మాట్లాడతాను. దేనికోసం? మేము వస్తానేది మీకోసం. ఇంకో నీకు యాక్చువల్ చెప్పాలంటే 500 రూపాయలు సీటు. ఇప్పుడు మా ఇద్దరు డబ్బులు కూడా నీతోనే కట్టిస్తాను. 2500 3000 అయింది. నేను ఊరికే కాదు, మొత్తం నలుగురికి నువ్వే కట్టినట్టు. డబ్బులన్నీ నువ్వు అలాగే లాగేస్తావు నాకు అర్థం కాదు. ఇది చేసి అంటే మేము వాళ్ళకి కలపద్దా? నాకు నేను ఒకసారి ఫిక్స్ అయిపోయినా నేను బాధ్యత తీసుకున్నాక మిమ్మల్ని కలిపే బాధ్యత ఎవరు వస్తా? మేము ఇద్దరు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాము. ఆ క్యాండిల్ ఆరిపోయిన తర్వాత 1 గంట ఉండి తర్వాత నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాము. బాబు తలపోటు రప్పించేస్తున్నావు. ఏడు చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరు 6-7లో మేము ఏం చేస్తుంటామో అదే నువ్వు చెయ్యి. నువ్వు మళ్ళీ దాంతో 6-7లో మేము ఏం చేస్తుంటామో అదే నువ్వు చెయ్యి. నువ్వు మళ్ళీ దాంతో చేస్తానంత వేటి చేసేదంటే నేనేం చెప్తాను, తినేదాని గురించి చెప్తాను. ఇప్పుడు పిలుస్తావా బాబుని? వద్దా, ఆల్రెడీ కోపంగా ఉన్నాడు కదా, మళ్ళీ పిలిస్తే మళ్ళీ. అందుకే కోపంగా ఉన్నాడు కాబట్టి క్యాండిల్ కింద కూర్చుంటే మీ ఇద్దరు కోపాలు కరిగిపోతాయి. క్యాండిల్ కరిగినట్టు మనసు కరిగినట్టు లేదు అక్కడ, ఇంకా పెరిగినట్టు ఉంది ఆవిరి. ఆడికి పిలుచుకొచ్చాక ఒకవేళ అయిపో కొట్లాడు అనుకో, ఆయన లేచి పంపించేసి నువ్వు వెళ్ళిపో. మాది 3 గంటల కదిలే మనిషి కాదు. సరే నువ్వు వెళ్ళిపో. మేము 3 గంటల తర్వాత మేము 6-7 సీట్ నుంచి లేచి వస్తాము. మళ్ళీ 6 గంటలు 3 గంటలకు నీరు రావడం ఏంటి? డబ్బులు కట్టింది వేస్ట్ అయ్యాక మరి ఈ లోపు కొట్టుకుని చచ్చిపోతే ఎవరు? మాది అయిపోతుంది కదా 3 గంటల్లో. 3 గంటలు అంటే మీరు అందరూ చేసుకుంటారా? నువ్వు నన్ను నమ్మకపోయినా వర్లే లల్లిని కూడా నమ్మవా? నాకు ఈ మధ్య నమ్మబుద్ధి ఎట్లేదేమో. నాకు ఎవరిని నమ్మబుద్ధి కావడంలే. నిన్ను నమ్మబుద్ధి ఎట్లేదు, ఆ పిల్ల నమ్మబుద్ధి ఎట్లేదు. మేమేం పాపం చేసినా? మరి చేసేది ఏంటి? కలుపుతానని చెప్తావు, కాసేపు వచ్చిన తర్వాత గొడవ పెట్టేస్తావు మనిషికి. నాకు ఈ బాబు మొన్న చేసిన దానికి అలాగే గొడవ పెట్టి అలా కోపంలో ఉన్నాడు మనిషి. రేట్ చేయాలి. కోపాన్ని తీర్చేకే కదా, తీర్చకే పిలిపిస్తాండి దాటికి. పిలిపించి అయితే చూద్దాం. ఏదో ఆడ టేబుల్ మీద కూర్చొని నువ్వు అతను ఏదో ఫ్రీగా మాట్లాడి అతను కూల్ చేసి తినండి. నువ్వు మాట్లాడావు అతనితో? ఎవరితో? అతనికి చెప్తాలే, ఆడికి వచ్చినా చూసుకుందాం. కానీ నేను అందుకు 6-7 దిక్కు చూడొద్దండి మీరు. వచ్చే మేము 6-7లో కూర్చోట్లేం కదా, ఆ పక్క చూడొద్దు. ఈ సైడ్ మమ్మల్ని చూడొద్దు అంత వేటి. మరి మీరేడు చేస్తారు? మాకల్లా తిరిగి మిమ్మల్ని చూసి గమనిస్తాము, మమ్మల్ని మీరు గమనిద్దండి అని చెప్తాను. మిమ్మల్ని చూసి గమనిస్తాము, మమ్మల్ని మీరు గమనిద్దండి అని చెప్తాను. మధ్యలో వచ్చే ఆడుంటావు. నాకు ఈడే బిజీగా ఉంటా కదా 6-7లో. మరి ఎందుకు పిలుస్తాను అంటున్నావు? మన క్యాలెండర్ అండి ఏ ముద్దలు కానీ లల్లిని తీసుకొని నువ్వు వెళ్ళిపో. నేను మామూలుగా వెళ్ళిపోతాను. ఆ బాబాయ్ అసలు తర్వాత ఏదో మాట్లాడుకున్నాను. ఇప్పుడు లల్లిని నేను పిలిచబోలా? నేను తీసుకెళ్ళిపో ఇంటికి కదా. ఆటికి ఎక్కడికి తీసుకెళ్ళి క్యాండిల్ దాని రీసార్ట్ తీసుకెళ్ళడం. నువ్వు డబ్బులు కట్టావు, డబ్బులు వేస్ట్ అవుతాయి. తినేసి ఏదైతే అలా తీసుకెళ్ళి ఇంటికి దాన్ని దేబెట్టి ఇంటికాడ దేబెట్టే. ఇప్పుడు క్యాండిల్ అడి పిలిచేవాళ్ళ పాపని? ఎవరిని? లల్లిని. పిల్లదన్నావు కదా, ఇప్పుడు మళ్ళీ పిలిచానంటే వేటి? ఇప్పుడు 6-7 సీటు మా ఇద్దరికే కదా బుక్ చేసింది. అది నువ్వు బాధపడేది అట్లా ఏముండదు కానీ ఇప్పుడు నీకు మనస్ఫూర్తి కలిసి నన్ను మోసం చేస్తున్నారా? ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవాలా? క్యాన్సిల్ చేసే 500 కట్టుకోవాలి ఫీజు. 500 కట్టుకోవాలి ఫీజు. 500 క్యాన్సిలేషన్ ఫీజు కట్టు. ఎందుకే 2500 ఇచ్చాను కదా. అది వస్తామని చెప్పేకి వాళ్ళు తుడిచని పెట్టింటారు రెడీగా. మీరు అలా కూర్చోలేదు కదా, తీసుకోండి డబ్బులు. యా డబ్బులు? ఆ డబ్బులు 2500
క్యాన్సిల్ చేసుకుని 500 కట్టాలా. క్యాన్సిల్ చేసుకున్నా నాకు ఆ డబ్బులు అయితే లేవు. మళ్ళీ మేము పోల్సింది అయితే మీరు అక్కడికి పోతారు, దాన్ని వేసుకుని వెళ్ళిపోతాను అంత పెట్టి మళ్ళీనా. మనకు బుక్ చేసినాం, నీకోసం బుక్ చేసినాం. నువ్వు రానంటాను, అతను రానంటాను. అడగ మేమిద్దరమే కదా పోల్సింది. ఇప్పుడు పిలుస్తావు అతన్ని. ఇప్పుడు క్యాన్సిల్ చేసేసి క్యాన్సిల్ కొట్టే 500 మళ్ళీ 1500 అంత పెట్టి క్యాన్సిలేషన్ ఫీజు లేవు నాకు ఆడ. లేవు అంటే 2500 అంటారు కదా, 500 వేసి అవనాలి. లేవు అంటే ఓ పని చేద్దాం, నేను ఆ బాబు పోయిస్తాం. 3 గంటలు లేవు అంటే ఓ పని చేద్దాం, నేను ఆ బాబు పోయిస్తాం. 3 గంటలు క్యాండిల్ లైట్ డిన్నర్. మళ్ళీ దాన్ని తీసుకెళ్తాను అంత పెట్టి మళ్ళీ. నువ్వు ఏటనుకుంటున్నావు, ఫ్రెండ్ అనుకుంటున్నావు లేకపోతే లవర్ అనుకుంటున్నావా? ఎవరు? నువ్వు. నేను బాయ్ ఫ్రెండ్ అనుకుంటాను. ఎలాగైతావు బాయ్ ఫ్రెండ్? బాయ్ ఫ్రెండ్ అంటే నువ్వు మళ్ళీ తప్పుగా అనుకున్నావు. నేను బాయ్ అంటే మోగోడు, ఫ్రెండ్ అంటే ఫ్రెండ్, అది స్నేహం. మళ్ళీ తప్పు పోతాను నువ్వైతే. ఇప్పుడు 500 నీతో ఉందే, ఉంటా చూడు. క్యాన్సిల్ చేసేస్తాం. ఊరికి ఎందుకు వచ్చినది? చేసే కాదు, డబ్బులు వేస్ట్ చేసుకునేది అలా నేను ఆ పాప పోయేస్తా అంటే. డబ్బులు వేస్ట్ చేసుకునేది అలా నేను ఆ పాప పోయేస్తా అంటే. అవుతుంది 1500 దేనికి క్యాన్సిల్ చేస్తే అదేదో మేము పోయేసి వస్తాం కదా. మీరు అక్కడికి పోతారా దాన్ని పెట్టుకుని అన్న కూర్చోబెట్టి ఇక్కడ. ఇప్పుడు కాదు, నష్టం కదా ఊరికి 500. మళ్ళీ ఆల్రెడీ పోనా బొక్క అయిపోయినా అది ఒకలే. దాన్ని తీసుకెళ్ళటం పెట్టి నువ్వు. ఇప్పుడు 2200 బొక్క అయింది, మళ్ళీ 500 ఎందుకు? వద్దులే బొక్క పోనా. మళ్ళీ క్యాన్సిల్ చేస్తా. క్యాన్సిల్ చేసే ఆలోచించుకో. 500 పోయేది పోనా, దానికి ఏంది బొక్కది 2500 కదా. ఇప్పుడు 3000 కట్టాము, డబ్బులు కట్టాము. పోనా నా దాన్ని నువ్వు తీసుకెళ్ళడం పెట్టి నాకు అర్థం. ఆ బాబా కావాలంటే టేబుల్ కిందకి తీసిపోయి నేను నీ గురించి మంచిగా చెప్తా. టేబుల్ కిందకా ఏం అసలు లేదు, తర్వాత చెప్పుకుందులే బయటికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు మేము కూడా పోయట్లేదా? మీరు పోయాక లేదు అసలు. ముందు అది 100 కొట్టుకుని దాన్ని నాకు ఇచ్చే పంపించేతాను ఇంటికి. దాన్ని ఆ బాబు బాధపడదా క్యాండిడేట్ పిలిచిపోలేదని? తీసుకెళ్తా, నువ్వు సపరేట్ తీసుకెళ్ళి. నేను తీసుకెళ్తున్నా. ఎవరన్నా దాన్ని ఎందుకు తీసుకెళ్తావు? ఆ బాబుని తీసుకెళ్ళి. బావనే వాళ్ళ బాబు నేను తీసుకుపోయి నేనేం చేసుకోవాలి? మనం ఏం తీసుకెళ్ళి నేనే చేసుకోవాలి. ఇద్దరికి మ్యాచ్ ఫిక్సింగ్ చేద్దాం చూస్తాను. ఇద్దరు కొట్లాడుతున్నారు కాబట్టి. కొట్లాడంటే ఆ బాబు కొట్లాడుతాను, నేను కొట్లాడుతాను. మరి అలాగైతే ఇప్పుడు ఏం చెప్పాలి ఏమో లల్లీకి చెప్పు. నువ్వే చెప్తావు మామూలుగా లేదని చెప్పే, క్యాన్సిల్ అయిపోయిందని చెప్పు. దానికి అలవాటు అయిపోయింది నీకు. నువ్వు తప్పుగా ఉంది మా మీద నీకు అభిప్రాయం? నాకు అలాగే అనిపిస్తుంది మరి నువ్వు చేసే పనికి. ఏం చేసినా నేను? తీసుకెళ్ళిపోయి ఇంటికి. 2500 ఇది 500. పోనే నీకు ఎందుకు? 2500 నావే కదా డబ్బులే. 2500 500 అంటే 4000 నిష్కారంగా. అదే 3 గంటలు నేను పోయేస్తాండి. మళ్ళీ నువ్వు మళ్ళీ దాన్ని తీసుకెళ్తాను అంత పెట్టి నీకు మర్యాద ఉండదు. మళ్ళీనా మొత్తం డిసప్పాయింట్ అయితే 3 గంటలు ఈరోజు మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది నెల అనుకుంటే. మిమ్మల్ని చూసుకుంటా. డిసప్పాయింట్ అయితే 3 గంటలు ఈరోజు మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది నెల అనుకుంటే. మిమ్మల్ని చూసుకుంటా. మమ్మల్ని చూసుకోవడం పెట్టి మళ్ళీ ఇద్దరు కలిసిపోతారు, చూసుకుంటా బాగుంటాండి. కలిసే మనిషి కాదు కానీ నువ్వు వెళ్ళి, లేదంటే నేను తీసుకెళ్ళి భయపడతాను. నువ్వు నా దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ నువ్వు అంత బాబాలు చేస్తాను నాకు అర్థం కదా. మేము ఇద్దరి మీద ఏదో నాకు డౌట్ ఏమో అనిపిస్తుంది నాకు. ఈ మాట అన్నావు కాబట్టి సీరియస్ చెప్తాను. ఇంకోసారి జీవితంలో నీకు కనపడి ఇట్లంటే. మళ్ళీ అతను నా ఫ్రెండ్ లాగా నువ్వు మాట్లాడాలి కానీ లేకపోతే నాలెవరు నువ్వు తీసుకెళ్ళడం ఏంటి నాకు అర్థం కాదు. మీ ఇద్దరు వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని చూసే చేయాలి తీసుకెళ్ళి. అది కెనల్ అంటే ఎర్రలు అంటారా, లేకపోతే మొగుడు పిల్లలు అంటారా, లేకపోతే వేరేది ఏదైనా అంటారా? మీ ఇద్దరు ఈ లైఫ్ లో వెలుగిద్దాం అనుకుంటే గబ్బులు. నాకు వెలుగులు వద్దులే కానీ నాకు వెలుగులు వద్దులే కానీ గెలిగించులు అయిపోతాయి ఇక్కడ. నాకు వెలుగులు వద్దులే. సర్లే నాకు 500 అప్పిస్తే ఇప్పుడే కదా ఇచ్చానా? అది క్యాన్సిల్ లే అయిపోయి డబ్బులు లేవు నాకు. నేను ఆ బాబా సపరేట్ బుక్ చేసుకుంటాను. డబ్బులు మళ్ళీ ఆ బాబు దాంతో సపరేట్ ఏ బాబుతాను ఆ పాపతో సెట్ చేసుకుంది. ఇప్పుడు ఆ బాబుతో అంతా మళ్ళీ ఈ బాబుతో అంతా దాన్ని తీసుకెళ్ళి వేరే దాన్ని తీసుకెళ్ళి దాని జోలికి వెళ్ళక నువ్వు. సరే పదమరా రోడ్లే పదమరా. నువ్వు ఎందుకు ఊరికే టెన్షన్ పడతావు? దాన్ని తీసుకెళ్తాను అంత పెట్టి మీకోసమే కదా, నా కోసమే. తీసుకెళ్ళి డబ్బులు కావాలంటే నేను ఇస్తాను.